రాజ్యసభ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఏపీతో సహా దేశవ్యాప్తంగా 24 స్థానాలకి ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1 నోటిఫికేషన్. వచ్చే నెల 18న అవసరమైన రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఏపీ, కర్ణాటక, గుజరాత్ నుంచి 4 స్థానాల మేర ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఏపీలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే ఈ స్థానాల్లో పోటీ అభ్యర్థులపైన కూటమి నేతలు ఒక అంగీకారానికి వచ్చారు. 3 పార్టీలు తమ అభ్యర్థుల విషయంలో దాదాపు నిర్ణయానికి వచ్చేశారు. బీజేపీ, జనసేన నుంచి అభ్యర్థులపై అనూహ్య ఎంపిక జరగనుంది. రాజ్యసభ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. దీంతో ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ సభ్యురాలిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీతో పాటు సానా సతీష్ పదవీ కాలం వచ్చే నెలతో ముగుస్తోంది. కూటమిలోని 3 పార్టీలు ఈ 4 సీట్లపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా టీడీపీకి 2, జనసేన, బీజేపీకి చెరో సీటు కేటాయించనున్నారు. ఇప్పటికే ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా టీడీపీ, జనసేన నుంచి దక్కే 3 స్థానాల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. అందులో భాగంగా సిట్టింగ్ ఎంపీ సానా సతీష్కు రెన్యువల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బీసీ, ఎస్సీ వర్గాల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. టీడీపీ నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న వారిలో భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, ఎస్సీ వర్గం నుంచి అవకాశం కల్పిస్తే తన పేరు పరిశీలించాలని సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పేరు వినిపిస్తోంది. అయితే ఈసారి అనూహ్యంగా ముస్లిం మైనారిటీ వర్గం నుంచి ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ కోటాలో ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న ఎంఏ షరీఫ్కు దక్కే అవకాశం బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయితే సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి ఖాయమవుతుందని చెబుతున్నారు. జనసేన నుంచి ఇప్పటి వరకు లింగమనేని రమేష్ పేరు వినిపించినా ఇప్పుడు అనూహ్యంగా పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు, టాలీవుడ్లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ప్రముఖ నిర్మాత కూడా ఒకరు రేసులోకి వచ్చారు. ఇక బీజేపీ నుంచి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్నామలై విషయంలో కూటమి నేతలకు బీజేపీ నేతలు సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా ఈ పేర్లతోనే రాజ్యసభకు తుది ఎంపిక ఉండే అవకాశం ఉంది.